హాయ్ గాయ్స్, ఈ రోజు మనం బెంగాలీ సినిమా చూద్దాం. ఈ సినిమా పేరు బసంత ఇసే గిచే. దీని అర్థం బెంగాలీలో ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్ లో రాయండి. వన్ లైనర్ ఏంటంటే, ఒక అమ్మాయి తన ఉపాధ్యాయుడి ఇంటిని చూసి టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు ఇంట్లో టీచర్ లేడు, అతని భార్య ఉంది. ఆమె పర్మిషన్ తీసుకుని టాయిలెట్ యూజ్ చేసింది. ఆ అమ్మాయి వెళ్లిపోయిన తర్వాత బాత్రూమ్ కు టీచర్ భార్య వెళ్ళింది. అక్కడున్న అద్దంపై చూసి షాక్ అయిపోయింది. అద్దంపై ఆ అమ్మాయి 7 ముద్దులు ఇచ్చింది. పక్కనే ఒక లెటర్ కూడా పెట్టింది. అందులో ఉన్నది చూసి ఉపాధ్యాయుని భార్య స్టన్ అయిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఆమెకు టీచర్ కు ఉన్న లింక్ ఏంటి? ఇదంతా తెలిసి టీచర్ యొక్క భార్య ఏం చేసిందనేది ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో టియాసా అనే అమ్మాయిని చూపించారు. ఆమెకు 19 ఏళ్లు, కాలేజీ చదువుతోంది. సాయంత్రం ఒక ట్యుటోరియల్ కు వెళ్తుంది. ఇప్పుడు ఆ టీచర్ ను చూపించారు. అతని పేరు నిషాన్. ఈ టీచర్ కు చంద్ర అని భార్య ఉంది. టియాసాకు చదువంటే చాలా ఇష్టం. ప్రేమ గీమ అని తిరగకుండా చదువుపై దృష్టి పెట్టింది. కాలేజీ అయిపోగానే ట్యూషన్ కు వెళ్లి చదువుతుంది. అక్కడ నిషాన్ మ్యాథ్స్ చెబుతుంటాడు. ఎప్పుడూ కోపంగానే ఉంటాడు. ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడిన ఆనవాళ్లే లేవు. కానీ చాలా స్మార్ట్ గా ఉంటాడు. అందువల్లే ఆ ట్యూషన్ లో ఉండే చాలా మంది అమ్మాయిలు టీచర్ కు సైట్ కొడుతుంటారు. అతనికి సైట్ కొట్టే అమ్మాయిల్లో ఒక అమ్మాయే ఈ టియాసా. ట్యూషన్ కు ఇప్పుడు ఆమె లేట్ గా వచ్చింది. ఒక 5 నిమిషాలు లేట్ గా వచ్చినందుకే ఆ టీచర్ బాగా తిడుతున్నాడు. లోపలికి రానివ్వకుండా బయటే ఆపాడు. బయట ఉండే ఆమె టీచర్ కు సైట్ కొడుతోంది. అతడు నన్ను లవ్ చేయడా, నేనే లవ్ చేస్తూ ఉండాలా, చివరి వరకు అలాగే జరుగుతుందా అని ఆమె అతన్ని వన్ సైడ్ గానే లవ్ చేస్తోంది. ట్యూషన్ అయిపోయిన తర్వాత ఆ టీచర్ ఎప్పుడు స్కూటీలోనే తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ బయటకు వచ్చి ఈ టీచర్ వెళ్లేంత వరకు అలాగే చూస్తూ ఉంటుంది. హీరోయిన్ కు 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అబ్బాయి పేరు అభిషేక్, ఇంకో అమ్మాయి పేరు స్నేహ. అభిషేక్ ఈమె క్లాస్మేట్ కావడం వల్ల ఈమెను వేరే అతడు వన్ సైడ్ గా లవ్ చేస్తున్నాడు. కానీ హీరోయిన్ అతన్ని అస్సలు పట్టించుకోదు. సార్ ను ఈమె లవ్ చేస్తోంది కదా, ఆ విషయం తన ఫ్రెండ్స్ కు కూడా చెప్పలేదు. ట్యూషన్ అయిపోయిన తర్వాత హీరోయిన్ తన యొక్క బ్యూటీ పార్లర్ కు వచ్చింది. హీరోయిన్ వాళ్ళ అమ్మ బ్యూటీ పార్లర్ నడుపుతోంది. హీరోయిన్ కు తండ్రి లేకుండా వాళ్ళ తల్లి మాత్రమే ఈమెను పెంచి పెద్ద చేసింది. 17 ఏళ్లుగా ఆమె సింగిల్ మదర్ గా చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ టీచర్ ను తలుచుకుంటూనే ఆమె బెడ్ పై పడుకుంది. టీచర్ తో క్లోజ్ గా ఉన్నట్లు కలలు కంటోంది. వెంటనే ఒక నోట్ బుక్ తీసింది. ఆ నోట్ బుక్ వెనక తన పేరు, టీచర్ పేరు రాసి ఫ్లేమ్స్ ఆడింది. అందులో చూస్తే ఎనిమి అని వచ్చింది. ఇంకోవైపు హీరో అయిన టీచర్ ను చూపించారు. అతడు క్లాస్ ముగించుకుని ఇంటికొచ్చాడు. అతని భార్య చంద్రను చూపించారు. ఈ టీచర్ కు పెళ్లైన విషయం అతని స్టూడెంట్స్ ఎవరికీ తెలియదు. ముఖ్యంగా హీరోయిన్ టియాసాకు అస్సలు తెలియదు. ఇతనికి పెళ్లి కాలేదు, అతడు ఒంటరి అని ఆమె అనుకుంటోంది. అందువల్ల వన్ సైడ్ గా లవ్ చేస్తోంది. ఈ చంద్ర కూడా యాక్టివ్ గా ఉండకుండా ఎప్పుడు డిప్రెషన్ లో ఉన్నట్లే ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఆమెకు పానిక్ అటాక్ కూడా అయింది. అందువల్లే తన భార్యను అతడు కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు. ఇంకోవైపు టియాసా నెట్ లో బ్రౌజ్ చేస్తోంది. ఎలా టీచర్ కు ప్రపోజ్ చేయాలని బ్రౌజ్ చేస్తోంది. ఇదంతా ఎందుకు, నా మనసులో ఉన్నదంతా ఒక లెటర్ లో రాసి సార్ కి ఇద్దామని లెటర్ రాస్తోంది. మరుసటి రోజు సార్ యొక్క స్కూటీ ఉంటుంది కదా, ఆ లెటర్ తీసుకెళ్లి అక్కడ పెట్టింది. ఆ లవ్ లెటర్ లో పేరు గీరు ఏమీ రాయలేదు. అక్కడ పెట్టి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన టీచర్ చూశాడు. ఆ లెటర్ ఇంటికి తీసుకొచ్చి తన భార్యతో ఏమంటున్నాడంటే, ఏదో ఒక అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసినట్లుంది, ఎవరో పేరు కూడా రాయలేదు అని నవ్వుతున్నాడు. అప్పుడు ఆ లెటర్ తీసుకుని అతని భార్య చంద్ర కూడా చదువుతోంది. ఆమె కూడా ఫుల్ గా నవ్వు వస్తోంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఇంత తెలివిగా లెటర్స్ రాస్తున్నారా? ఓ, మీరు లేకుండా ఆమె బతకలేదంట. ఏమండి, మనకి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైంది, మనం ఇప్పటి వరకు ఒకరికొకరం నువ్వు లేకుండా బతకలేను అని చెప్పుకున్నామా? కానీ ఆ అమ్మాయి ఏమో మిమ్మల్ని ట్యూషన్ లో చూసి మీరు లేకుండా బతకలేను సార్ అని రాసింది అని నవ్వుతోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది. పేరే రాయలేదు. ఆ అమ్మాయి ఎవరో నాకెలా తెలుస్తుంది అని అతడు నవ్వుతున్నాడు. కొంచెం కొంచెంగా హీరో యొక్క భార్య చంద్ర ఆ నవ్వు కాస్త మారుతోంది. ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు అక్కడున్న రికార్డ్ నోట్స్ తీసుకుని కరెక్షన్ చేస్తున్నాడు. అప్పుడు టియాసా యొక్క రికార్డ్ నోట్ ను చూశాడు. ఆ నోటు వెనక భాగంలో టీచర్ పేరును, టియాసా పేరును వేసి ఫ్లేమ్ ఆడింది కదా, అది చూశాడు. దీని ద్వారా టియాసా అనే అమ్మాయి లవ్ లెటర్ రాసిందని అతడు కనిపెట్టాడు. ఇంకోవైపు హీరో యొక్క భార్య హీరోను ఆ లెటర్
మొత్తం చదవకుండా చేసింది. కొంచెం చదవగానే లెటర్ ని తీసుకెళ్లింది. ఆ లెటర్ చివరిలో ఏముందంటే, మీకు నేను ఎవరో తెలుసుకోవాలని ఉన్నా, నాపై ఇంట్రెస్ట్ ఉన్నా రేపు బ్లూ షర్ట్ వేసుకొని రండి, అలా వేసుకుని వస్తే నేను మీకు ఇష్టమని అనుకుంటా అని రాసింది. అది చదివిన హీరో యొక్క భార్య ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది, ఒకవేళ ఎవరైనా అమ్మాయి తన భర్తను అప్రోచ్ కావడానికి వస్తే నా భర్త ఎలా రియాక్ట్ అవుతాడు అది తెలుసుకోవాలని అనుకుంటుంది. అందువల్ల ఉదయం కాగానే కావాలనే తన భర్త ఎల్లో షర్ట్ వేసుకుంటుంటే అతనికి బ్లూ షర్ట్ ఇచ్చి ఇది వేసుకుని వెళ్ళండి అంది. బ్లూ షర్ట్ తో వచ్చిన హీరోని చూడగానే టియాసా మనసు పారేసుకుంది. ఆహా, లవ్ లెటర్ వర్కౌట్ అయిందే అనుకుంటోంది. కానీ యాక్చువల్ గా ఈ విషయం ఏది హీరోకు తెలియదు. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరో భార్య చంద్ర ఉంటుంది. ఆమె ఒకసారి ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ అనుకోకుండా ఆ ప్రెగ్నెంట్ పోయింది. అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారంటే, ఇకపై మీరు పిల్లల్ని కనలేరని చెప్పారు. ఈ మాట వినగానే ఆమె కుచించుకుపోయింది. ఇక నేను బతికే వేస్ట్ అనుకుంది. అందువల్లే ఆమె ఎప్పుడు డిప్రెషన్ లో ఉన్నట్లే ఉంటుంది. నేను నా భర్తకు ఒక సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వలేకపోతున్నానే అని ఫీల్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఈమె ఈ లవ్ లెటర్ ను చూసిందో అప్పుడు ఆమె రెండు విధాలుగా ఆలోచిస్తోంది. నేను ఇవ్వలేని సంతోషాన్ని ఒక అమ్మాయి నా భర్తకు ఇస్తానని అంటోంది. నేనెందుకు నా భర్తకు ఆ అమ్మాయిని నచ్చేలా మార్చకూడదు, నేనే సెట్ చేయొచ్చు కదా అనుకుంటోంది. ఇంకోవైపు ఏమనుకుంటుందంటే, ఒక అమ్మాయి నా భర్త దగ్గరికి వచ్చి అప్రోచ్ అయిందంటే అతడు నన్ను కావాలంటాడా లేక ఆ అమ్మాయి కావాలని ఆమె వెనుక వెళ్తాడా అని తెలుసుకోవాలనుకుంటుంది. ఒక టెస్ట్ పెట్టాలని రెండు మనసులతో హీరో యొక్క భార్య ఆలోచిస్తోంది. హీరో ట్యూషన్ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చాడు. రాగానే, ఏవండి మీ షర్టును చూపించండి అని మొత్తం వెతుకుతోంది. ఏంటమ్మా వెతుకుతున్నావు అని అంటుంటే, లేదు మీ షర్టు పై ఏదైనా లిప్స్టిక్ మరకలు ఉన్నాయేమో చూద్దామని అని అంటోంది. ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఏం లేదండి, నిన్న లెటర్ లో ఏముందంటే మీకు నాపై ఇష్టం ఉంటే బ్లూ షర్టు వేసుకుని రండి అని రాసి ఉంది, అందువల్లే మీకు బ్లూ షర్టు వేసా అంటోంది. ఆ మాట వినగానే హీరో టెన్షన్ అయిపోతున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ అమ్మాయి ఏమనుకుని ఉంటుంది, ఇది చేయడం కరెక్టేనా అని అంటుంటే, లేదండి నేనేదో ఒక ఆట విడుపు కోసం అలా చేశాను, చిన్న పిల్లే కదా ఏమనుకుంటుంది లేండి, ఏదో ఒక ఆకర్షణ లాగా ఉండి ఉంటుంది, నేను మీతో పరాచకాలు ఆడకూడదా అని అంటోంది. అతని భార్య కొంచెం మెంటల్ గా ప్రాబ్లం లో ఉండడం వల్ల అతడు ఇంకా కోపర్లేదు. ఇదిగో చూడమ్మా, నేను ట్యూషన్ కు వెళ్ళాను, ఆ అమ్మాయి ఎవరో కూడా కనిపెట్టాను. ఆ అమ్మాయి పేరు టియాసా. తన రికార్డ్ నోట్ బుక్ లో నా పేరును ఆమె పేరును ఫ్లేమ్ ఆడింది. అందులో వేరే ఎనిమి అని వచ్చింది. ఇకపై నువ్వు ఇలా చిన్న పిల్లల ఆట ఆడుకోవద్దు, ఇకపై ఇదంతా వదిలేసేయి అని ఆమెను కన్విన్స్ చేశాడు. ఇంకోవైపు హీరోయిన్ టియాసా ఉంటుంది కదా, వాళ్ళ అమ్మ యొక్క బ్యూటీ పార్లర్ లో ఒక గొడవ జరుగుతోంది. ఆ బ్యూటీ పార్లర్ ను తను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తను అప్పు తీర్చాలంటే ఇప్పుడు 4 లక్షల రూపాయలు కావాలి. ఏం చేయాలరా నాయనా అని టియాసా వాళ్ళ అమ్మ చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. ఇంకోవైపు టియాసా కాలేజీ అయిపోయిన తర్వాత ఎప్పట్లాగే ట్యూషన్ కు వచ్చింది. చాలా సేపు అయినా కూడా హీరో ఇంకా ట్యూషన్ కు రాలేదు. అప్పుడు టియాసాకు ఏమీ అర్థం కావట్లేదు. తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి సార్ కి ఏమైందో అడగమని చెప్పింది. అప్పుడే ఆమెకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. హీరో భార్యకు ఒంట్లో బాగాలేదని అతడు సెలవు తీసుకున్నట్లు చెప్పారు. ఈ మాట తెలియగానే ట్యూషన్ లో ఉన్న వారంతా స్టన్ అయిపోయారు. ఎందుకంటే ఇన్నాళ్లుగా సార్ కు పెళ్లి కాలేదని అనుకున్నారు. ఏంటి సార్ కు పెళ్లి అయిందా, ఈ విషయం చెప్పనే లేదే అని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా విన్న తర్వాత టియాసా మనసు కూడా పగిలిపోయింది. పెళ్లి అయిన ఒకతన్నా నేను ఇన్నాళ్ళు లవ్ చేశాను అనుకుంటోంది. ఇప్పుడు 2 రోజులైంది 3 రోజులైంది అయినా కూడా సార్ ఇంకా ట్యూషన్ కు రాలేదు. పెళ్లైనా పర్లేదు, అతన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను, ఒకసారి అతని నంబర్ కు ఫోన్ చేసేదా అనుకుంటోంది టియాసా. టియాసా కాల్ చేసింది కానీ అతని భార్య ఫోన్ తీసింది. లేడీ వాయిస్ వినగానే టియాసా కాల్ కట్ చేసింది. కానీ సార్ యొక్క భార్య ట్రూ కాలర్ లో టియాసా అనే పేరును చూసింది. ఓహో, ఈమెనేనా నా భర్తను లవ్ చేసే అమ్మాయి అని ఆమె కూడా కనిపెట్టింది. ఇంకోవైపు టియాసా వాళ్ళ అమ్మ బ్యూటీ పార్లర్ నుంచి మేకప్ వేసుకుని ఇంటికి వచ్చింది. ఏంటమ్మా చాలా బ్రైట్ గా ఉన్నారు అని వాళ్ళ అమ్మని అడుగుతోంది. ఒక మంచి విషయం జరిగిందమ్మా అని ఆమె చెప్పింది. నేను రోడ్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు మీ నాన్నను చూశాను. 17 ఏళ్ల క్రితం టియాసా పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మకు డివోర్స్ ఇచ్చి అతడు వెళ్లిపోయాడు. అతడు ఇంకో పెళ్లి చేసుకుని తనకు మొదటిసారి పెళ్లి అయిందన్న విషయాన్ని దాచిపెట్టి ఆమెతో సంతోషంగా ఉంటున్నాడు. 17 ఏళ్ల తర్వాత ఆమె ఇప్పుడు తన భర్తను చూస్తోంది. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో నా బ్యూటీ పార్లర్ అప్పుల్లో ఉంది, 4 లక్షలు కట్టకుంటే దాన్ని వదులుకోవాల్సి వస్తోంది అని ఈమె చెప్పిందట. కానీ అప్పుడు అతడు ఊహించని సమాధానం చెప్పాడు. నా దగ్గర 4 లక్షల రూపాయలున్నాయి, కావాలంటే నేను ఆ అప్పు తీర్చుతాను, నీకు ఎప్పుడు డబ్బు వస్తే
అప్పుడు అప్పు తీర్చు అని ఆయన చెప్పాడట. ఈ విషయం అంతా టియాసాకు వాళ్ళ అమ్మ చెప్తోంది. 17 ఏళ్ల క్రితం అతడు నన్ను వదిలేసి వెళ్ళినప్పటికీ ఇప్పుడు అతడు మంచి మనసుతో నాకు సాయం చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే మగవాళ్ళు 2 రకాలు. ఒకటి, పెళ్లి అయిన తర్వాత కూడా వాళ్ళ భార్యలకు వాళ్ళు నిజాయితీగా ఉంటారు. ఇంకొందరు వివాహ జీవితం బోర్ కొట్టిందంటే ఇంకో అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తారు. అతడు రెండోసారి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ జీవితం బాగుందో లేదో, అందువల్లే నాకు హెల్ప్ చేస్తున్నాడేమో అని ఆమె అంటోంది. ఇదంతా విన్న హీరోయిన్ మరుసటి రోజు ట్యూషన్ కి వెళ్ళింది. 3 రోజుల తర్వాత ట్యూషన్ కు వచ్చిన సార్ ను చూసింది. మళ్ళీ ఆమెలో ఒక ఫీల్ కలుగుతోంది. అప్పుడే వాళ్ళ అమ్మ చెప్పిన విషయాలు కూడా గుర్తుకు వస్తున్నాయి. ఒక వ్యక్తి పెళ్లి అయిన తర్వాత ఆ వివాహ జీవితం బాగా లేకపోతే ఇంకో అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తాడని వాళ్ళ అమ్మ చెప్పింది కదా. ఇప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, ఒకవేళ ఈ సార్ కు వివాహ జీవితం బాగా లేకుండా ఇంకో అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తే ఆ అమ్మాయి నేనే అయితే ఎలా ఉంటుంది అని అనుకుంటోంది. ఇదే టైంలో కరెక్షన్ చేసిన రికార్డ్ నోట్ బుక్స్ ను అందరికి ఆ సార్ ఇస్తున్నాడు. ఇంతకు ముందు టియాసా రికార్డ్ నోట్ బుక్ వెనక ఫ్లేమ్స్ వేసి చూసింది కదా. ఇంతకు ముందు అందులో నిసాన్ యొక్క స్పెల్లింగ్ ను తప్పుగా రాసి ఉంటుంది. యాక్చువల్ గా అతని పేరులో 2 ఎస్సులు రావాలి. ఇప్పుడు ఆమె రాసిన చోట కరెక్ట్ స్పెల్లింగ్ రాసి మళ్ళీ ఫ్లేమ్ ఆడారు. ఇప్పుడు మనకు లవ్వే వస్తుంది అన్నట్లు సర్కిల్ చేసి మరి అందులో ఉంది. ఇది చూడగానే ఆమె ఊహల్లో తేలిపోతోంది. నా కోసం మా సారు దిగి వచ్చాడా అని అనుకుంటోంది. కానీ యాక్చువల్ గా ఇక్కడ ఫ్లేమ్ ఆడిందంతా ఈ సార్ కాదు, అతని భార్య. హీరోకు తెలియకుండా అతని భార్య చంద్ర ఇదంతా ఆడింది. ఎలాగోలా చేసి టియాసా సార్ యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకుని వాట్సాప్ కు హాయ్ అని పంపింది. ఏమండి, మీకు ఈమె మెసేజ్లు కూడా పంపుతుందా అని చంద్ర ఆ మెసేజ్లను చూసింది. కానీ హీరో రిప్లై ఇవ్వట్లేదు, అతని భార్య రిప్లై ఇస్తోంది. అప్పుడు ఆ సారు, ఏయ్ దయచేసి చాటింగ్ చేయకే, ఆమె నా స్టూడెంట్, ఇది తప్పు, ఇలాగే కంటిన్యూ చేస్తే ఎప్పుడో ఒకసారి ఇది పెద్ద తప్పు అవుతుంది అని అంటున్నాడు. ఎంత చెప్పినా కూడా ఆమె వినట్లేదు. ఏమండి, ఇదంతా ఫన్ కోసమే కదా, మీరు ఈజీగా తీసుకోండి అంటోంది. ఆమెతో, నేనే కదా చాటింగ్ చేసేది, మీరు చేయట్లేదు కదా, నీ ఫోటో పంపించు, నువ్వేం చేస్తున్నావు అని సార్ పంపించినట్లు ఈమె మెసేజ్లు పంపిస్తోంది. ఇదంతా చూసి ఆ సార్ చాలా కోప్పడుతున్నాడు. నువ్వు ఏమనుకుని ఇదంతా చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు, నువ్వు చేసేది తట్టుకోలేకపోతున్నాను, ఇదంతా చూడలేకపోతున్నాను, ఇది ఒక పిల్లలాట అనుకుంటున్నావా అని తిట్టాడు. అలా తిట్టగానే ఆమె తల గిర్రుని తిరుగుతోంది. ఇంకోవైపు టియాసా ఊహల్లో తేలిపోతోంది. చంద్ర ఆమెతో చాటింగ్ చేసినప్పుడు ఏమని పెట్టిందంటే, నీకు పింక్ డ్రెస్ బాగుంటుందని మెసేజ్ లో రాసింది. అదంతా ఊహించుకుంటూ ఈమె సంతోషపడుతోంది. ఆ సారే తనకు చెప్పాడని అనుకుంది. మరుసటి రోజు పింక్ డ్రెస్ వేసుకుని ట్యూషన్ కు వచ్చింది. ఆమెను చూసిన ఈ సారు, అయ్యయ్యో నా భార్య చాటింగ్ చేస్తే నేనే అనుకుని ఈ అమ్మాయి ఈ డ్రెస్ వేసుకుని వచ్చింది, ఈ అమ్మాయిని ఒంటరిగా పిలిచి ఆ ఫ్రేమ్ ఆడింది, ఫోటో పంపించమని చెప్పింది, ఇలా డ్రెస్ వేసుకుని రమ్మన్నది, నా భార్య ఆడిన ఆట అని చెప్దామా అనుకుంటున్నాడు. కానీ చెప్తే ఈ అమ్మాయి ఏదైనా గొడవ చేస్తుందేమో, ఇందులో కొంచెం రిస్క్ ఉందని వెనక ముందు ఆడుతున్నాడు. ఎలాగో ధైర్యం తెచ్చుకుని టియాసాకు ఒక మెసేజ్ పెట్టాడు. ట్యూషన్ నుంచి అంతా వెళ్ళిపోయేదాకా వెయిట్ చేయి, చివరగా నీతో ఒక విషయం చెప్పాలని మెసేజ్ పెట్టాడు. అంతా వెళ్ళిపోయిన తర్వాత టియాసాను చూసి నిజం చెప్దామని వచ్చాడు. కానీ టియాసా ఏం చేసిందంటే, ఇప్పుడు ఎవరు లేరు కదా, వీళ్ళిద్దరే ఉన్నారు కదా, టక్కున అతన్ని హక్ చేసుకుంది. ఆ తర్వాత వేగంగా వెళ్ళిపోయింది. ఆమె హక్ చేసుకోగానే ఇతనికి కూడా ఒకలాగా అయ్యింది. అప్పుడు తను చెప్పాలనుకున్న నిజాన్ని చెప్పలేకపోయాడు. సార్ ఇంటికి వచ్చి చూస్తే అతని భార్య బెడ్ పై పడుకుని ఉంది. ఏమైంది అని తన మామను అడిగాడు. ఉదయం నుంచి ఇప్పటి వరకు తనకు 3 సార్లు ప్యానిక్ అటాక్ అయింది. ఉదయం మీరెందుకు గొడవ పడ్డారు అని అతడు అడిగాడు. ఆ మాటలు వినగానే హీరో చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు భార్యను లేపి, సారీ అమ్మా, నేను తెలియకుండా అలా ఉదయం అరిచాను, నువ్వు ఆ అమ్మాయితో అలా మాట్లాడడం వల్లే నేను నీపై అరిచాను, ఇకపై నీకు ఏదైతే నచ్చుతుందో అలాగే చేస్తాను, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తే ఆమెతోనే ఉంటానా లేక ఆమెను వదిలేసి నీతో ఉంటానా, అదే కదా నువ్వు టెస్ట్ చేయాలని అనుకుంటున్నావు, నువ్వు టెస్ట్ చెయ్యి, నీకు నచ్చినట్లు చెయ్యి అని ఇప్పుడు హీరో తన భార్య చెప్పినట్లు చేస్తున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడమన్నట్లు మాట్లాడుతున్నాడు. కానీ తన భార్య పడుకున్నాక కూడా ఇతడు మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు ఐస్ క్రీమ్ కొనిస్తారా అని టియాసా అడిగితే, ట్యూషన్ లో పెట్టే పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటే కొనిస్తానని చెప్పాడు. అతనితో ఐస్ క్రీమ్ కొనిపించుకోవాలని ఆమె చాలా కష్టపడి చదువుతోంది. సీన్ కట్ చేస్తే టియాసా తల్లి తన భర్త దగ్గర డబ్బు తెచ్చుకోవడం కోసం కాల్ చేసింది. కానీ అతడు ఫోన్ తీయట్లేదు. సీన్ కట్ చేస్తే పరీక్షలో టియాసా మంచి మార్కులు తెచ్చుకుంది. సార్ దగ్గరకు వచ్చి ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పారు కదా
కదా, ఇప్పుడే కొనివ్వండి అని అడిగింది. ఇక ఇప్పుడు వీళ్ళ మొదటి డేటింగ్ ప్రారంభమైంది. టియాసాను తీసుకుని అతడు ఒక ఐస్ క్రీమ్ షాప్ కు వెళ్ళాడు. ఐస్ క్రీమ్ తింటుంటే అతని పెదాలకు అంటుకుంది. ఆమెనే తుడుస్తోంది. అప్పుడు హీరోకు ఒకలాగా అయ్యింది. ఒకానొక సమయంలో ఇంట్లో ఉన్న హీరో భార్య తన భర్త యొక్క ఫోన్ తీసి చూసింది. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, ఏంట్రా నేను చెప్తేనే చాట్ చేయాలని చెప్పాను, కానీ అదంతా దాటేసి ఇతడు చాలా విషయాలు మాట్లాడుతున్నాడే అనుకుంటోంది. ఒకవేళ వీళ్ళ రిలేషన్షిప్ ఇంకా వేరే విధంగా మారిందా అని అనుకుంటోంది. అప్పుడు తన భర్త రాగానే అతన్ని డైరెక్ట్ గా అడగలేక ఫోన్ కూడా అక్కడే పెట్టేసింది. ఒక రోజు హీరో యొక్క భార్య చంద్ర అతనికి ఒక సెంట్ బాటిల్ ఇచ్చింది. దీన్ని ఆ అమ్మాయికి బహుమతిగా ఇవ్వండి, మీరిచ్చినట్లే ఇవ్వండి అని చెప్పింది. అది తీసుకెళ్లి టియాసాకు అతడు గిఫ్ట్ గా ఇచ్చాడు. సార్ ఇచ్చిన సెంట్ అని ప్రతిరోజు దాన్ని ఆమె యూజ్ చేస్తోంది. కొన్ని రోజుల తర్వాత టియాసా సార్ కు ప్రపోజ్ చేసింది. అప్పుడు అతడు కూడా యాక్సెప్ట్ చేశాడు. తన భార్యకు తెలియకుండా ఆమెతో సరదాగా బైక్ పై అటు ఇటు తిరుగుతున్నాడు. యాక్చువల్ గా తన భార్య కోసమే అతడు ఈ రిలేషన్షిప్ లోకి వచ్చాడు. కానీ ఒకానొక సమయంలో హీరోయిన్ పై ఉన్న ఇష్టం అతన్ని ఇంకో చోటుకు తీసుకెళ్తోంది. ఒక రోజు ఊరికి దూరంగా ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీకి హీరో టియాసాను తీసుకెళ్లాడు. అక్కడ వేరెవరూ లేకపోవడం వల్ల మొదటిసారిగా అక్కడ వీరిద్దరూ ఒకరినొకరు కిస్ చేసుకున్నారు. ఇంతకు ముందు హీరో భార్య ఒక సెంటు బాటిల్ ఇచ్చింది కదా, అది ఇవ్వడం వెనుక ఈమెకు ఒక కారణమే ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది ఇప్పుడు రివీల్ అవుతోంది. ఈమె ఏమనుకుందంటే, టియాసాను నా భర్త చూస్తున్నాడా లేదా అనేది ఏమీ చెప్పట్లేదు. ఆ విషయం కనిపెట్టడం కోసమే ఈ సెంటు బాటిల్ ను ఆ అమ్మాయికి ఇవ్వమని తన భర్తకు చెప్పింది. ఇక ఎప్పుడైతే అతడు ఆమెతో కలిసి వెళ్తాడో అప్పుడు ఆ సెంటు వాసన ఇతని దగ్గర కూడా వస్తుంది. అప్పుడు అదంతా కనిపెట్టొచ్చని ఈమె ఒక క్రిమినల్ లాగా ప్లాన్ వేసుకుంది. ఇంకోవైపు టియాసా వాళ్ళ అమ్మ తన భర్తకు కాల్ చేసి 4 లక్షల రూపాయలు అడుగుదామని ఫోన్ చేసింది. కానీ అతని ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏంట్రా ఇతడు డబ్బిస్తానని చెప్పాడు, కానీ ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నాడు ఏంటి అనుకుంటోంది. ఇంకోవైపు ఈ సారు లేట్ గా ఇంటికొచ్చాడు. యాక్చువల్ గా ఇతడు టియాసాతోనే షికార్లు చేసి వస్తున్నాడు. ఇప్పుడు అతని భార్య, ఏమండి టియాసాతో తిరిగి వస్తున్నారా అని అడిగితే లేదు అని అబద్ధం చెప్పాడు, నాకు వేరే పని ఉంది అని స్నానానికి వెళ్ళాడు. అప్పుడే హీరో యొక్క షర్ట్ ను అతని భార్య వాసన చూసింది. అప్పుడు ఆమెకు సెంటు వాసన వచ్చింది. దీని ద్వారా తన భర్త తనను మోసం చేయడం ప్రారంభించాడని అర్థం చేసుకుంది. మొదటి అబద్ధం చెప్పడం స్టార్ట్ చేసిన అతడు రోజులు గడుస్తున్నా కొద్దీ కంటిన్యూగా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు హీరో తన భార్యతో సరిగా మాట్లాడడం కూడా మాట్లాడట్లేదు. ఒక్కసారి అయితే వెడ్డింగ్ యానివర్సరీని కూడా మర్చిపోయాడు. మరుసటి రోజు అతని భార్య చిన్న గిఫ్ట్ ఇచ్చి, యాక్చువల్ గా నిన్న మన యానివర్సరీ, మీరు దాన్ని మర్చిపోయారు, పర్వాలేదు విష్ చేయాల్సిన అవసరం లేదు అని బాధపడుతూ వెళ్తోంది. కానీ హీరో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ రోజు టియాసాతో బయటికి వెళ్దామని చెప్పాడు. ఇప్పుడు టియాసాతో తీసుకున్న ఫోటోలు చూస్తూ ఇతడు వేరే మనిషిలాగా మారిపోయాడు. ఇంకోవైపు టియాసా తల్లి ఏం చేసిందంటే, నా భర్త డబ్బులు ఇస్తానని మోసం చేస్తూనే ఉన్నాడు అని చెప్పి రెండో భార్య కొడుకు ఉంటాడే అతని దగ్గరికి వెళ్ళింది. అతనితో ఫోటో తీసుకుని ఆ ఫోటోను వాట్సాప్ లో తన భర్తకు పంపించింది. వచ్చే దారిలో మీ రెండో భార్య యొక్క కొడుకును చూశాను, మీరు చాలా రోజులుగా నాకు డబ్బు ఇస్తానని చెప్పి మోసం చేస్తూనే ఉన్నారు, మీరు డబ్బు ఇస్తారా లేక మీకు మొదట పెళ్లి అయిందని మీ మొదటి భార్య బిడ్డ ఉందని చెప్పాలా ఇంట్లో అని బెదిరిస్తోంది. అప్పుడు అతడు 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. యాక్చువల్ గా వీరిద్దరికి డివోర్స్ అయింది. కానీ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఇదే నా ఫస్ట్ పెళ్లి అని రెండో భార్యకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు గురుడు. అందువల్లే ఈ బ్లాక్ మెయిల్ కు భయపడ్డాడు. సీన్ కట్ చేస్తే ఎప్పట్లాగే హీరో టియాసాతో ఆ లైబ్రరీకి వెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక విషయం జరిగింది. అక్కడ సార్ తో టియాసా ఒక్కడవుతానని చెప్పింది. అతని దగ్గరగా వెళ్తోంది. అప్పుడు అతడు భయపడిపోయి మనం ఎల్లలు దాటుతున్నామని ఆమెను ఆపాడు. నేను పెళ్ళైన వాణ్ణి, చాలా సార్లు నువ్వు నాకు లవ్ యూ చెప్పావు, కానీ నేను ఒక్కసారి కూడా నీకు లవ్ యూ చెప్పింది లేదు. మనసు విప్పి చెప్పాలంటే నా భార్య వల్లే నేను నీతో మాట్లాడాను. ఆమె నన్ను టెస్ట్ చేయడం కోసం, ఆమెపై నేను ఎంత ప్రేమతో ఉన్నానని తెలుసుకోవడం కోసం నీతో మాట్లాడించింది. తప్పంతా నా పైనే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇదంతా నీకు చెప్పకుండా నీతో కలిసి ఉండడం నాకు చాలా తప్పుగా అనిపిస్తోంది. అంతేకాదు ఇప్పుడు నువ్వు పెద్ద నిర్ణయం తీసుకున్నావు. అది చూసి నాకు చాలా భయం వేసింది. రేపు ఏదైనా సమస్య రాకూడదనే ఇదంతా నీకు చెప్తున్నా అంటున్నాడు. ఒక విధంగా ఆలోచించి చూస్తే ఇలా మనం కలిసిమెలిసి ఉండడమే తప్పు. అందువల్ల ఇక నుంచి మనం దూరం అయిపోదాం అని ఇప్పటి వరకు దాచిన అన్ని విషయాలను చెప్పేశాడు. ఈ మాటలు వినగానే టియాసా షాక్ అయిపోయింది. ఈసారి నన్ను ఇంత మోసం చేశాడా అనుకుంటోంది. తన భార్యను నమ్మించడం కోసం, తన భార్య
భార్య చెప్పిందని, ఆమె కోసమే ఇతడు నాతో తిరిగాడా, అయితే ఇతని ప్రేమంతా అబద్ధమా అని గుండె పగిలిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతోంది. మరుసటి రోజు నుంచి టియాసా సార్ ను గమనిస్తోంది. అతడు తన భార్యతో బైక్ లో వెళ్ళినప్పుడల్లా ఇది చూసి ఈమెకు చాలా మంట పుడుతోంది. ఒకానొక సమయంలో ట్యూషన్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది. ఆమెకు కాల్ చేసి తను ఈ సార్ ను ప్రేమించింది, వాళ్ళిద్దరూ తరచుగా ఆ లైబ్రరీకి వెళ్లి కిస్ చేసుకుంది, అన్ని విషయాలు ఆ ఫ్రెండ్ కి చెప్పింది. అప్పుడు ఆమె ఏం చెబుతున్నావే, ఇలాంటి పని చేసావా, ఇంతకీ ఆ సార్ కు బుద్ధి ఉందా లేదా, ఎందుకు అతడు ఇలా చేశాడు అని ఆమె తిడుతోంది. ప్రేమలో ఉన్నప్పుడు నేను అతనితో కలిసి అంతా చేశాను, యాక్చువల్ గా అతనికి నాపై ప్రేమ ఉంది, కానీ సడన్ గా అతడు నా భార్యకు నేను ద్రోహం చేస్తున్నాను, ఆమెను మోసం చేస్తున్నానేమో అని మారిపోయాడు. ఆమెకు సడన్ గా పానిక్ అటాక్ అవుతుంది, ఇది తెలిసిందంటే ఆమె చచ్చిపోతుంది అని వెళ్లిపోయాడు. ఇకపై మనం కలుసుకోవద్దని అంటున్నాడే, అతడు లేకుండా నేను బతకలేను, ఎలాగైనా చేసి అతనితో నువ్వే కలపాలే అని బతిమలాడుతోంది. ఇంకోవైపు హీరో ఇంటికి వచ్చిన తర్వాత అతని భార్యతో అతనికి గొడవ జరుగుతోంది. ఇప్పుడంతా నీ షర్ట్ నుంచి ఆ సెంటు వాసన వస్తూనే ఉంది, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, ఆ అమ్మాయితోని ఎక్కువ తిరుగుతున్నావు, మొదట ఆ అమ్మాయితో మాట్లాడు, ఆ అమ్మాయితో తిరుగు అని నేనే చెప్పాను, కానీ మొత్తంగా ఆమెతో తిరగమని చెప్పానా, నన్ను ఒంటరి దాన్ని చేశావే అని అతని భార్య బాధపడుతోంది. అప్పుడు అతడు నేను ఆ అమ్మాయిని ప్రేమించింది, ఆమెతో కలిసి తిరిగింది అంతా నిజమే, కానీ నిన్నటితో అదంతా ముగిసిపోయింది, నేను ఆ అమ్మాయితో నువ్వు నాకు అవసరం లేదు, అంతా నాకు నా భార్య అని చెప్పాను, నాకు నువ్వే ముఖ్యం, ఒకవేళ నీకు సందేహంగా ఉంటే నా ఫోన్ తీసి ఆ అమ్మాయి నంబర్ ను బ్లాక్ చేయి, ఇకపై నేను నీతో మాత్రమే ఉంటాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆమె కూడా హీరో యొక్క ఫోన్ తీసి టియాసా నంబర్ ను బ్లాక్ చేసింది. ఇంకోవైపు టియాసా బాగా ఏడుస్తూ సార్ తో ఒకసారి మాట్లాడి చూద్దామని ఫోన్ చేస్తోంది. తన నెంబర్ ను బ్లాక్ చేశాడని తెలుసుకుంది. హీరో నాకు నువ్వే ముఖ్యం అని భార్యతో చెప్పినప్పటికీ అతనికి టియాసాతో గడిపిన క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. ఆమెతో కలిసి పానీపూరి తినడం, రోడ్లపై బైక్ పై ఆమెతో కలిసి తిరిగిన క్షణాలు గుర్తుకు వస్తున్నాయి. ఇంకోవైపు హీరోయిన్ వాళ్ళ అమ్మ తన మాజీ భర్తను కలిసి 4 లక్షల రూపాయలు తీసుకుంది. కానీ అతడు ఏమంటున్నాడంటే, నువ్వు పెళ్లి చేసుకున్న టైంలో ఇలాగే ఉన్నావు, ఇప్పుడు కూడా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకుంటున్నావు కదా, నీ బుద్ధే ఇంత అని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమెకు ఒకలాగా అయిపోయింది, నేను నిన్ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకోవట్లేదు, ఎలాగైనా చేసి నా బ్యూటీ పార్లర్ ను కాపాడుకోవాలని బ్యాంకులో అప్పు కోసం వెళ్లి అడిగి వస్తున్నాను, అదే టైంలో నువ్వు నన్ను కలిసి ఆ 4 లక్షల రూపాయలు ఇస్తానని మాటిచ్చావు, నీ అంతట నువ్వే వచ్చి మాటిచ్చావు, ఆ తర్వాత ఫోన్ చేస్తే అవాయిడ్ చేశావు, నువ్వు ఇస్తానని అన్నావు కాబట్టి నిన్ను డబ్బు అడిగాను, నువ్వు నన్ను ఇంత చీఫ్ గా అనుకుని డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ డబ్బు నువ్వే తీసుకో, 17 ఏళ్లుగా నువ్వు లేకుండా మేము సర్వైవ్ కావట్లేదా, ఇప్పుడు ఈ డబ్బు కోసం నువ్వు నాకు అవసరపడతావా అని ఆ డబ్బు అతనికి ఇచ్చి వేగంగా వెళ్లిపోతోంది. ఇంకోవైపు రాత్రిపూట హీరో తన భార్య దగ్గరికి వెళ్తుంటే టియాసానే గుర్తుకు వస్తోంది. మనసులో టియాసాను పెట్టుకుని తన భార్యతో జీవించలేక అతడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. సార్ తనను అవాయిడ్ చేస్తుండటంతో ఒక రోజు టియాసా తన ఇంటికి వెళ్లాలని అనుకుంది. ఆ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కితే సార్ యొక్క భార్య వచ్చి తలుపులు తెరిచింది. టియాసాను చూసి ఆమె కూడా గుర్తుపట్టింది, ఎందుకంటే సెల్ ఫోన్ లో ఫోటోలు పంపించినప్పుడు ఆమె ఫోటోలను చూసింది. ఏంట్రా ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది అని ఆమె కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది. నేను బాత్రూమ్ యూజ్ చేసుకోవాలి, వెళ్ళొచ్చా అని ఆ అమ్మాయి అడిగింది. సరే అని బాత్రూమ్ చూపించింది. ఆమె యూజ్ చేసుకున్న తర్వాత చెప్పకుండా చేయకుండా టియాసా వెళ్లిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి చెప్పనే లేదే అనుకుంటూ బాత్రూమ్ తలుపులను సార్ భార్య తెరిచింది. అప్పుడు బాత్రూమ్ లో ఉన్న అద్దంపై 7 సార్లు కిస్ చేసి ఉండడం గమనించింది. ఆ పక్కనే ఒక లెటర్ ఉంది, మీరు ఇచ్చిన ఈ 7 విషయాలను మీకే తిరిగి ఇచ్చా, ఇక గుడ్ బై అని అందులో రాసి ఉంది. అప్పుడు ఆమెకేమనిపిస్తుందంటే, నా భర్త ఆమెను లవ్ చేయడమే కాదు ఇలాంటి పనులు కూడా చేశాడా అని ఆ భార్య అనుకుంటోంది. రాత్రి తన భర్త ఇంటికి రాగానే ఏయ్యా ఏం చేశావు నువ్వు, ఇదంతా నిజమేనా అని అడిగింది. అప్పుడు అతడు కూడా లైబ్రరీలో నాకే తెలియకుండా ఇలా జరిగిపోయింది అని అతడు చెప్పాడు. అయ్యయ్యో నేనే నా భర్తను ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఏదో జోక్ కోసం అలా చేశాను, కానీ చివరకు నా సంసారాన్ని ఇలా చేసుకున్నానే అని ఏడుస్తోంది. నా భర్త ఇంకో అమ్మాయితో ఇలాంటి సిచ్యువేషన్ లోనా అని ఏడుస్తోంది. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. నేరుగా టియాసా దగ్గరికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత అతన్ని చూసిన టియాసా చాలా సంతోషపడుతోంది. కానీ అతడేమో నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి ఇలా చేస్తావు అని ఆమెతో గొడవ పడుతున్నాడు. రోడ్లోనే ఆమెను చాలా దారుణంగా
మాట్లాడాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమించి ఉంటే ఇదంతా అర్థం చేసుకునేదానివి. నేను నిన్నెందుకు అవాయిడ్ చేశాను, ఎందుకు వద్దని చెప్పాను, వద్దని చెప్పిన తర్వాత కూడా ఇలా ఎందుకు చేశావు అని అరుస్తున్నాడు. నడి రోడ్డు పైనే ఆమె చెంపపై కొట్టాడు. ఈ సంఘటనతో ఆమెకు చాలా కోపం వచ్చింది. ఇంకోసారి నా జీవితంలోకి నువ్వు రావద్దు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆమె, నన్నే వద్దన్నావు కదూ, నేనెవరో నీకు చూపిస్తా అని కోపంతో తన ఇంటికి వెళ్ళింది. రూమ్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. టియాసా వాళ్ళ అమ్మ దగ్గరగా వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఇప్పుడు ఆమె ఒక ట్విస్ట్ ఇచ్చింది. మా ట్యూషన్ మాస్టర్ ఉన్నారు కదా, అతడు చాలా మోసగాడమ్మా, నాతో తప్పుగా నడుచుకుంటున్నాడు. ఎవరు లేని టైంలో నన్ను ఏదేదో చేశాడు. నేను దీన్ని తట్టుకోలేకపోతున్నా అని బిగ్గరగా ఏడుస్తోంది. వెంటనే వాళ్ళ అమ్మ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. వెంటనే పోలీసులు వచ్చి ఇంట్లోంచి ఆ మాస్టర్ ను తీసుకెళ్తున్నారు. ఇప్పుడు చంద్ర ఏమనుకుంటుందంటే, నా వల్లే నా భర్తకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, నేను అప్పుడే సైలెంట్ గా ఉంటే ఇది ఇంత దూరం వచ్చేది కాదు కదా అనుకుంటోంది. ఇంకోవైపు జైల్లో మాస్టర్ ను పట్టుకుని పోలీసులు వారి స్టైల్లో విచారిస్తున్నారు. ఎందుకు నీ విద్యార్థిని నువ్వు ఇలా చేశావు అని అడుగుతున్నారు. కానీ అతడు ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఏదేమైనా కూడా టియాసాను అతడు ట్రూగానే లవ్ చేశాడు. ఆమెను నేను నిజాయితీగానే లవ్ చేశాను కదా, ఆమె కూడా నన్ను ప్రేమించింది, కానీ ఇలా ఎలా కంప్లైంట్ చేసింది అని అతడు అనుకుంటున్నాడు. అతని గుండె పగిలిపోయినంత పని అయింది. ఇంకోవైపు టియాసాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళేమనుకుంటున్నారంటే, ఈ అమ్మాయి ఎందుకు మాస్టర్ పై అలా కంప్లైంట్ చేసింది, ఆమె కదా తనంతట తానుగా వెళ్లి మాస్టర్ ను లవ్ చేసింది, ఈమెపై తప్పు పెట్టుకుని మాస్టర్ ని ఎందుకు ఇరికించింది అని వాళ్ళు అనుకుంటున్నారు. వాస్తవం చెప్పాలని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మాస్టర్ పై ఎలాంటి తప్పు లేదు, టియాసా పైనే తప్పు ఉంది అని వాళ్ళు పోలీసులకు చెప్పారు. ఈ సంఘటనతో పోలీసులు నమ్మి అతనికి బెయిల్ ఇచ్చారు. ఈ సంఘటన ద్వారా 3 విషయాలు జరిగాయి. ఒకటేంటంటే, ఈ మాస్టారు జైలుకు వెళ్ళాడు. అతనిపై తప్పుడు కేసు పెట్టినప్పటికీ ఒక అమ్మాయిని వేధించి జైలుకు వెళ్ళాడని అంతా మాట్లాడుకోసాగారు. తన స్టూడెంట్ తోనే తప్పుగా నడుచుకున్నాడని చుట్టుపక్కల వారు హీనంగా మాట్లాడేవారు. అతని ముఖంపై నల్ల రంగు పూసి అవమానించారు. ఇంకోవైపు తప్పుడు కేసు పెట్టి మాస్టర్ ను జైలుకు పంపిందని టియాసాకు కూడా చెడ్డ పేరు వచ్చింది. ఆమె కూడా తన తప్పును తెలుసుకుని బాధపడుతోంది. ఇదే టైంలో మాస్టారు టియాసా దగ్గరకు వచ్చి ఒకే ఒక మాట చెప్పాడు, నేను ఇప్పుడు కూడా నిన్ను నిజాయితీగానే ప్రేమిస్తున్నా, అలా ఉండడం వల్లే నువ్వు నాపై తప్పుడు కేసు పెట్టినా నేను పోలీసులకు ఏమీ చెప్పలేదు. నీ ఫ్రెండ్స్ గాని స్టేషన్ కు వచ్చి నిజమేంటో చెప్పకుంటే జైల్లోనే ఉండేవాణ్ణి. నీపై ఉన్న నా ప్రేమ అనేది పవిత్రమైంది. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది రైటు అని మాత్రం చెప్పలేను. కానీ ఈ ఊర్లో ఇంత చెడ్డ పేరు వచ్చాక ఎలా ఉండగలను? అవమానంతో బతకాలన్న సిచ్యువేషన్ కలిగించావు కదా, ఇంతకీ నన్ను ఏ విధంగా ప్రేమించావో తెలిసిపోయింది కదా అంటున్నాడు. తన ముఖంపై ఉన్న నల్ల రంగును ఆమె ముఖంపై పూశాడు. శోకంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో ఆమె గుండె ఇంకా ముక్కలైంది. మాస్టర్ ను ఇలాంటి పరిస్థితికి తెచ్చానే, అతన్ని నేను ట్రూగానే లవ్ చేశా కదా అని చాలా బాధపడుతోంది. ఇప్పుడు హీరో తన భార్యతో ఉండలేక తన ప్రేయస్తో ఉండలేక శోకంతో రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం టియాసాకు మాస్టర్ భార్యకు తెలిసింది. ఇద్దరు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. నా వల్లే నా భర్తకు ఆ అమ్మాయికి ఈ పరిస్థితి అని మాస్టర్ భార్య నిద్ర మాత్రలు తీసుకుంది. తన జీవితాన్ని ముగించుకుంది. ఇంకోవైపు టియాసా, మాస్టారు లేని ప్రపంచంలో నేను ఉండను, అతనికి నా వల్లే చెడ్డ పేరు వచ్చింది, అతని చావుకు ఇండైరెక్ట్ గా నేనే కారణం, నేను కూడా మాస్టర్ దగ్గరికి వెళ్తానని తన జీవితాన్ని ముగించాలని అనుకుంది. బిల్డింగ్ పైకి ఎక్కింది. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఫన్ కోసం లవ్ అనుకుని చేసిన పొరపాటు వల్ల ముగ్గురి జీవితాలు ముగిసిపోయాయి. ప్రేమ అనే విషయంలో కరెక్ట్ గా లేకుంటే అది మిమ్మల్నే కాదు మీతో పాటు చాలా మందిని బాధిస్తుంది అని చెప్పి ఈ సినిమాను ముగించారు. యాక్చువల్ గా ఇది బెంగాలీ సిరీస్. అన్ని పార్టులను 1 సిట్టింగ్ లో లేపేశాం. ఇంతటితో సీజన్ 1 ముగిసింది. ఆ తర్వాత ఇంకో సీజన్ వస్తే అది కూడా చూద్దాం. ఇంతకీ ఇది ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.